పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు భారీ విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ కాకినాడ 2వ డివిజన్ కు చెందిన నరాల శ్రీనివాస్ తిరుమల తిరుపతి సైకిల్ యాత్రను నిర్వహించడం అభినందనీయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ పేర్కొన్నారు. కాకినాడ 2వ డివిజన్లో వారాహి సైకిల్ యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి సైకిల్ యాత్ర నిర్వాహకులు నరాల శ్రీనివాస్ అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించి శ్రీనివాస్ తిరుపతి వారాహి సైకిల్ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ నరాల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు, జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా, కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబి, మాజీ డిప్యూటీ మేయర్ కాళ్ల సత్యబాబు, 1వ వార్డు మాజీ కార్పొరేటర్ పేరాబతులలో బాబు, పెంకె సత్యనారాయణ, బాబురావు, రమణ, వాసిరెడ్డి వీరకుమార్, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. ముందుగా 2వ డివిజన్ జనసేన నాయకులు, టీడీపీ నాయకులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీకి సాల్వ కప్పి సన్మానం నిర్వహించారు. దగ్గరుండి ఆయన్ని తాగడంతో చాలా క్షేమంగా వెళ్ళి దర్శనం చేసుకుని రావాలని చెప్పి కోరుకుంటాను. మీ యొక్క సంకల్పం చాలా గట్టిది. ఖచ్చితంగా ఈ సంకల్పం వేళ రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం కూటమి వేళ ఉన్నది. మన అందరి ముఖాల్లో ఆనంద ఉత్సవాలు కనపడుతున్నాయంటే మీకు లాంటి వారి వల్లే. కాబట్టి తప్పకుండా మీరు క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని చెప్పి వెంకటేశ్వర మిమ్మల్ని దేవుడి దయ వల్ల మంచి విజయం పొందారు. మన పవన్ కళ్యాణ్ గారు, నాన్నగారు గారు మన వల్ల ఈ విజయం వల్ల నేను తిరుపతి సైకిల్ మీద వస్తానని సామాన్య కోరుకున్నాను. నేను అందుకనే ఈరోజు ఎమ్మెల్యే గారు అవ్వాలని మొక్కుకుని, అది మామూలుగా కాదు, సైకిల్ మీద రావడానికే నిశ్చయించుకున్నారు. ఈయన ఒక్కలో సైకిల్ మీద వెళ్తామంటే మాటలు కాదు, ఎంత కష్టమైనా ఈయన వెళ్ళడానికి నిశ్చయించుకుని ఈరోజు మొదలెడటం జరుగుతుంది. వీరికి మాకు దారి పొడిగిన అవకాశం ఉన్న మట్టికి వీరికి ఏర్పాట్లు చూసేలాగా మేము చూస్తామని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన నానాజీ గారు మరియు ఈ వార్డు మెంబర్లందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. పట్టుదల ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవటం, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అవటం, అదేవిధంగా నానాజీ గారు 72,000 చిల్లరే గెలుపుకి అందరూ కృషి చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. కూటమి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి ప్రజలందరూ మద్దతు ఇచ్చినందుకు మొట్టమొదటిగా నానాజీ గారు మన వార్డులోకి వచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఆ స్వామివారిని ఆయన వేడుకోవడం జరిగింది భక్తితో. ఏదైతే కూటమి భారీ విజయంతో గెలవాలని, మరీ ముఖ్యంగా మా రూరల్ నాయకులైనటువంటి పంతం నానాజీ గారు భారీ మెజార్టీతో నెగ్గాలని చెప్పి ఆయన భక్తిభావంతో ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకోవడం, ఆ వెంకటేశ్వర స్వామి ఆయన మొరాలకించి ఇంతటి ఘన విజయాన్ని చేకూర్చడం కారణంగా ఈరోజు ఆయన ఆ స్వామిని దర్శించుకోవడం సైకిల్ యాత్ర మీద వెళ్తున్నారు. కాబట్టి మేమందరం కూడా ఆయనకి శుభాకాంక్షలు చెప్పడానికి, ఆ భగవంతుడి ఆశీస్సులు ఆయన మీద ఉండాలని మేము అందరం కూడా భగవంతుని కోరుకుంటున్నాం.